హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ హ్యాపీ ఉగాది టు ఆల్. సో ఈ వీడియోలో మనం జస్ట్ ఈ రోజు ఏం జరిగాయి అప్డేట్స్ అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ రీసెంట్గా ఈ రోజు అండ్ నిన్న కూడా ఏమైనా అప్డేట్స్ వచ్చినాయో వాటికి సంబంధించి అసలు ఏం అప్డేట్స్ వచ్చాయి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒక యుద్ధ విన్యాసానికి సంబంధించి సౌత్ చైనా సీ, దక్షిణ చైనా మహాసముద్రం. సో ఇది వచ్చేటప్పటికి సముద్రంగా చెప్పొచ్చు, దక్షిణ చైనా సముద్రం. సో ఇది వచ్చేటప్పటికి చైనాకి మిగతా కంట్రీలకి మధ్య చాలా సంవత్సరాల నుంచి ఒక డిస్ప్యూటరీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ద్వీపాలు, వాటికి సంబంధించి చైనా అండ్ జపాన్, ఈవెన్ కొరియా, వీటి మధ్యలో యుఎస్ఏ ఇంటర్ఫియర్ కావడం, ఫిలిప్పీన్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్న ఐలాండ్స్ కోసం అని చెప్పేసి గొడవ పడుతూ ఉన్నాయి, డిస్ప్యూట్స్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా దక్షిణ చైనా సముద్రంలో ఒక యుద్ధ విన్యాసాన్ని యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ కలిసి నిర్వహిస్తున్నాయి. ఫిలిప్పీన్స్, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 కంట్రీలు కలిసి నిర్వహిస్తున్నాయి. దానికి సంబంధించింది ఎక్సర్సైజ్కి స్పెసిఫిక్ నేమ్ లేదు, బట్ కాకపోతే ఏంటంటే ఫిలిప్పీన్స్ టు హోల్డ్ అ జాయింట్ నావల్ డ్రిల్ విత్ యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా ఇన్ సౌత్ చైనా సీగా చెప్తున్నారు. అదే ఇక్కడ అప్డేట్ అన్నమాట. ఒకవేళ కనుక చైనా ప్రతిఘటిస్తే, అపోజ్ చేస్తే కనుక ఎలా ఎదురు తిరగాలి, లేకపోతే ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అనే దాని మీద వార్ ఆఫ్ థీమ్స్ మీదే మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి జరగనుంది. అండ్ అందుకన్నా ముందర ఐఎంటీ ట్రైలేట్ అనే ఎక్సర్సైజ్ న్యూస్లో ఉంది. మొజాంబిక్లోని నకాలా అనే ప్రదేశం దగ్గర ఇండియా, మొజాంబిక్, టాంజానియా కలిసి ఒక యుద్ధ విన్యాసాన్ని రీసెంట్గా కండక్ట్ చేశాయి. అండ్ ద నెక్స్ట్ వన్ లామ్తియే ఎక్సర్సైజ్. లామ్తియే ఇండియా సీషెల్స్కి సంబంధించి, సముద్ర లక్ష్మణ్ అనేదేమో ఇండియా, మలేషియాకి సంబంధించిన యుద్ధ విన్యాసాలు. ఇవి రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నాయి. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన మిలాన్ యుద్ధ విన్యాసం కూడా న్యూస్లో ఉంది. సో మోస్ట్లీ ఇవి నావీకి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయన్నమాట యుద్ధ విన్యాసాలు. నావీ అడ్మిరల్గా మనకి ఉన్నది ఎవరు అంటే ఆర్ హరికుమార్ గారు. రీసెంట్గా ఆర్ హరికుమార్ గారు ఏ నావీ కమాండ్ని మనకి విజిట్ చేశారు అంటే హెడ్ క్వార్టర్స్ని, సౌత్ నావీ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కొచ్చిని విజిట్ చేశారు. మనకి 3 నావీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఒకటి సౌత్లో కొచ్చి ఉంది, ఈస్ట్లో విశాఖపట్నం ఉంది, వెస్ట్లో ముంబై ఉంది. సో ఈయన ఏదైతే మనకి కొచ్చి ఉందో దాన్ని విజిట్ చేయడం కూడా జరిగింది అనమాట. సో ఇది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్. అలాగే యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఆ 4 కంట్రీలకి కలిపి క్వాడ్ ఎక్సర్సైజ్ ఉంది. వీటిని క్వాడ్ కంట్రీస్ అంటారు. ఈ క్వాడ్ ఎక్సర్సైజ్ని మల్బార్ ఎక్సర్సైజ్ అని కూడా జనరల్గా మనం పిలవచ్చు అనమాట. జపాన్కి, ఇండియాకి అయితే ఉన్న యుద్ధ విన్యాసం ఈ సంవత్సరం 5th ఎడిషన్ ధర్మ గార్డియన్ యుద్ధ విన్యాసం. అది రీసెంట్గా మనకి రాజస్థాన్లోనే జరిగింది. యుఎస్కి, ఇండియాకి మధ్యలో మనకి సీ డిఫెండర్స్ అనేది ఉంది. అలాగే యుద్ధ అభ్యాస అండ్ నెక్స్ట్ వజ్ర ప్రహార్, ఇవన్నీ ఇండియాకి, యుఎస్ఏకి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసాలుగా జనరల్గా మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏప్రిల్ 7కి సంబంధించి. ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం జనరల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ దట్టు ఈ సంవత్సరం మై హెల్త్ మై రైట్ అనే థీమ్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఇదే ఏప్రిల్ 7ని యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్గా కూడా ప్రకటించింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్గా యునైటెడ్ నేషన్ ప్రకటించడానికి మెయిన్ రీజన్ ఏది అంటే రవాండా అనే ఒక కంట్రీ. సో ఆఫ్రికాలోని రవాండా అనే దేశం ఏదైతే ఉందో ఆ దేశమే యునైటెడ్ నేషన్ ఏప్రిల్ 7 అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్ గా ప్రకటించడానికి రీజన్. సో దానికి మళ్ళీ స్పెసిఫిక్ గా కాజ్ ఏంటంటే 1994 ఏప్రిల్ 6న మనకి రవాండా యొక్క ప్రెసిడెంట్ అయిన అప్పట్లో జువినల్ హబోయారిమాన్ ఎవరైతే ఉన్నారో, హబోయారిమాన్ జువినల్ పర్సన్ ప్రెసిడెంట్ అనమాట. సో రవాండాకి సంబంధించి ఆయన హత్య చేయబడ్డారనమాట. సో హీ మర్డర్డ్ బై దట్ అన్నోన్ పర్సన్స్, మిస్టీరియస్ పర్సన్స్. కాకపోతే అప్పట్లో దీని ఒక కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని చేయించింది అని ఆ కమ్యూనిటీ మీదకి చాలా మంది తిరగబడ్డం, కొన్ని lakhsలో పీపుల్ చనిపోవడం జరిగింది. సో దాన్ని గుర్తు చేసుకుంటూ ఏప్రిల్ 7 అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్గా, నెక్స్ట్ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్గా దీన్ని తీసుకురావడం జరిగింది యునైటెడ్ నేషన్. ఇండియా కూడా రవాండాకి సంబంధించి సాంఘిక భావం అనేది చూపుతూ, అంటే సొలిడారిటీని చూపుతూ, కుతుబ్ మినార్ ఉంది కదా మనకి ఢిల్లీలో, ఆ కుతుబ్ మినార్ దగ్గర లైట్ని మనకి ఇట్లా రిఫ్లెక్ట్ చేయడం జరిగిందనమాట. అది ఇంకొకటి. 2 కరెంట్ అఫైర్స్ ప్యారలల్గా ఒకటి అవుతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రవాండా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కిగాలి. మనకి ఓజోన్ లేయర్ని కాపాడడం కోసం మాంట్రియల్ ప్రోటోకాల్ అని చెప్పేసి ఒకటి తెచ్చుకున్నాం. ఆ మాంట్రియల్ ప్రోటోకాల్లో కొన్ని మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకుని దానికి న్యూ వర్షన్గా కిగాలి అగ్రిమెంట్ అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట.
ఇకపోతే కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది. దీన్ని ఫస్ట్ లో కుతుబుద్దీన్ ఐబక్ కన్స్ట్రక్ట్ చేయించారు. కానీ దీన్ని పూర్తిగా ఇంకొక 3 స్టోర్స్ తోటి కంప్లీట్ చేయించిన పర్సన్ ఎవరు అంటే మనకి ఇల్తుత్మిష్ గా చెప్తాం. దాని తర్వాత మెరుపు దాడి ఏదైతే పిడుగు దాడి పడడం వల్ల లైట్ స్ట్రైక్నింగ్ అవ్వడం వల్ల కుతుబ్ మినార్ కి పైన ఉన్న కొంతవరకు ఏరియా డిస్టర్బ్ అయితే దాన్ని ఫిరోజ్ షా తుగ్లక్ కంప్లీట్ చేయించారని చెప్తారు. అంతేకాకుండా కుతుబ్ మినార్ దగ్గర ఉన్న కొన్ని ఎంట్రన్స్ కావచ్చు, కొన్ని డిజైనింగ్స్ ని షేర్ షా సూరి తిరిగి బాగు చేయించారని కూడా చెప్తా ఉంటారు. సో వీళ్ళందరి కొలాబరేషనే మనకి కుతుబ్ మినార్ గా చెప్పొచ్చు అనమాట. దీన్ని యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1993లో రికగ్నైజ్ చేయడం జరిగింది. 1993లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కుతుబ్ మినార్ ని ప్రకటించింది అనమాట. అండ్ యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్ గా ఆంటోనియో గ్యూటెరెస్ ఉన్నారు. అలాగే యునెస్కోకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ గా ఎడ్రీ ఎజోలే అనే పర్సన్ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ జిఐ ట్యాగ్ కి సంబంధించింది. సితార్ అండ్ థాన్పూర్ ఏదైతే ఉన్నాయో రీసెంట్ గా జిఐ ట్యాగ్స్ ని పొందాయి. అది కూడా మహారాష్ట్రకి సంబంధించి. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన సితార్ అండ్ థాన్పూర్ అనేవి రీసెంట్ గా జిఐ ట్యాగ్స్ ని పొందాయంటే అది మనకి మహారాష్ట్ర. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న సాంగ్లీ డిస్ట్రిక్ట్ లో ఉన్న మిరాజ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ మిరాజ్ ప్రాంతం అనేది మహారాష్ట్రలోని ఇండియాలోని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సో సంగీత వాయిద్యాలు అవి తయారు చేయడానికి చాలా ఫేమస్ అంట. లైక్ మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి కొండపల్లి బొమ్మలు ఎంత ఫేమస్ అని చెప్తా ఉంటాం. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కదా. లాక్స్ ఉంటాయి చూసారా, సో దుండిగల్ అనేది తాళం కప్పలు అంటే లాక్స్ ని తయారు చేయడానికి ఎంత ఫేమస్. అలాగే మనకి ఈ సాంగ్లీలో ఉన్న మిరాజ్ అనే ప్రాంతం విలేజ్ ఎస్పెషల్లీ ఇండియాలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని తయారు చేయడంలో ఫేమస్ అంట. ఇదే మిరాజ్ ప్రాంతం నుంచి సితార్ అండ్ తాన్పూర్ రీసెంట్ గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ని భౌగోళిక గుర్తింపుని పొందాయి. సో ఈ కాన్సెప్ట్ ని 1999లో అనుకున్నారు. కానీ ఈ యాక్ట్ ని ఈ కాన్సెప్ట్ ని ఒక చట్టం ద్వారా 2003లో తీసుకొచ్చి ఫస్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన డార్జిలింగ్ టీకి 2004లో ఇచ్చారు. అండ్ రీసెంట్ గా ఇంకొన్ని జిఐ ట్యాగ్స్ ని డిఫరెంట్ స్టేట్స్ కి ఇవ్వడం వల్ల భారతదేశంలో హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ ఉన్న స్టేట్ గా ఉత్తరప్రదేశ్ మారింది 69. అలాగే తమిళనాడులో 58 ఉన్నాయి. సెకండ్ ప్లేస్ కి తమిళనాడు వెళ్ళింది. ఇది వరకు ఫస్ట్ ప్లేస్ లో తమిళనాడు ఉండేది, ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఏకంగా 30 వస్తువులకి జిఐ ట్యాగ్ లభించిందంట ఓవరాల్ గా ఫస్ట్ నుంచి చూసుకుంటే. సో ఇండియాలో ఒక ప్లేస్ నుంచి ఎక్కువ జిఐ ట్యాగ్స్ ని పొందిన ప్రదేశం కూడా వారణాసి. ద వన్ అండ్ ఓన్లీ ప్లేస్ అండ్ వేర్ అండ్ ఇట్ గెట్ 30 జిఐ ట్యాగ్స్, మోర్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియా. ద ప్లేస్ ఇస్ వారణాసి. స్టేట్ అంటే మాత్రం ఉత్తరప్రదేశ్ గా చెప్తాం అనమాట. రీసెంట్ గా మజూలి మాస్క్ ఇన్ అస్సాం కి సంబంధించి జిఐ ట్యాగ్ వచ్చింది. థాయ్ చట్నీ ఏదైతే రెడ్ అండ్ చట్నీ ఎర్ర చీమల చట్నీ అంటాం ఒడిస్సాకి సంబంధించి దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. సుందర్బన్స్ హనీ వెస్ట్ బెంగాల్ కి సంబంధించింది, దానికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. సో రీసెంట్ గా చాలా వాటికి భౌగోళిక గుర్తింపులు అనేవి రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ రోజు న్యూస్ లో అప్డేట్ లో ఉన్నది సితార్ అండ్ థాన్పూర్ కి సంబంధించి మహారాష్ట్ర నుంచి భౌగోళిక గుర్తింపుని పొందాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ ఫుట్బాల్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. రీసెంట్ గా మనకి మేఘాలయలో ఒక ఏమంటారు ఐ లీగ్ అనేది ఏర్పడింది అనమాట. ఐ లీగ్ అనేది జరిగింది మొహముద్దీన్ స్పోర్టింగ్ అని చెప్పేసి. సో మొహముద్దీన్ స్పోర్టింగ్ అనేది ఏదైతే ఒక స్పోర్టింగ్ క్లబ్ ఉందో అది మనకి ఐ లీగ్ కాంపిటీషన్ 2023-24 ని గెలుచుకుంది. ఐ లీగ్ కాంపిటీషన్ అనేది అసోసియేషన్ ఆఫ్ ఫుట్బాల్ మనకి 2007లో ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. ఒక ఫుట్బాల్ టోర్నమెంట్. దీన్ని 2007లో తీసుకొచ్చింది ఫుట్బాల్ అసోసియేషన్ ఐ లీగ్ అనే దాన్ని. అప్పుడు 2007లో ఫస్ట్ టైం గోవా డాంపో స్పోర్ట్స్ క్లబ్ అనేది దీన్ని గెలుచుకుంది ఫస్ట్ టైం. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగిన మొత్తం ఐ లీగ్స్ లో 3 టైమ్స్ వరుసగా మనకి 3 టైమ్స్ ఎక్కువగా టైటిల్స్ ని గెలుచుకున్న అండ్ స్పోర్ట్స్ క్లబ్ గా కూడా గోవానే ఉంది. అయితే మేఘాలయలో జరిగిన ఈ ఐ లీగ్ కాంపిటీషన్ లో ఫైనల్ మ్యాచ్ లో మొహముద్దీన్ స్పోర్టింగ్ అలాగే షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్ అనేది ఈ రెండు కూడా మనకి ఫైనల్ మ్యాచ్ లో ఆడాయి. అండ్ 2-1 స్కోర్ తోటి ఇదేమో విన్నర్ గా నిలిచింది అండ్ మేఘాలయదేమో రన్నర్ గా నిలవడం జరిగింది. మొహముద్దీన్ స్పోర్టింగ్ ఏమో విన్నర్, అలాగే షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్ అనేది రన్నర్ గా నిలవడం జరిగింది. ఇది ఇక్కడున్న కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక ఈవెంట్ కి సంబంధించింది, అలాగే ఒక అంబాసిడర్ కి సంబంధించింది. మీరు ఇక్కడ చూడొచ్చు
వైలరీ యాడమ్స్. సో వైలరీ యాడమ్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా ఈమె బెంగళూరుకి సంబంధించి ఒక వరల్డ్ రోడ్ రన్నింగ్ 10K రేస్ అనేది జరగబోతుంది అనమాట. వరల్డ్ 10K బెంగళూరు రోడ్ రన్నింగ్ ఛాంపియన్షిప్ 2024కి సంబంధించి బెంగళూరులో ఏప్రిల్ 28న జరగబోతుంది. దానికి ఒక ఇంటర్నేషనల్ ఒలింపిక్ ప్లేయర్, న్యూజిలాండ్కి సంబంధించిన ప్లేయర్, ఈమెని ఇంటర్నేషనల్ ఈవెంట్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకున్నారనమాట. సో ఆమె పేరే యాడమ్స్, వైలర్ యాడమ్స్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈమె ఇంటర్నేషనల్ ఒలింపిక్స్కి సంబంధించి ఏ గేమ్లో ఎక్స్పర్ట్ అంటే షార్ట్ పుట్కి సంబంధించి ఎక్స్పర్ట్గా చెప్పొచ్చు అనమాట. సో అట్లా ఈ 16th ఎడిషన్ ఏదైతే దీంట్లో జరుగుతుందో మనకి వరల్డ్ 10K బెంగళూరు రోడ్స్ ఛాంపియన్షిప్, సో దీనికి సంబంధించి ఏదైతే న్యూ ఎడిషన్ అనేది జరుగుతుందో దానికి ఇప్పుడు ఈమె బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ రీసెంట్గా మనం అంబాసిడర్స్ని చూసిన వాళ్ళలో ఆయుష్మాన్ ఖురానా గారిని చూసాం. ఆయుష్మాన్ ఖురానా గారిని మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ యూత్ ఐకాన్గా అపాయింట్ చేసింది. అలాగే అంతకు ముందర శీతల్ దేవి గారిని చూసాం. శీతల్ దేవి గారినేమో ఈ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో లేకపోతే మనకి PWD పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐకాన్గా శీతల్ దేవి గారిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. లాస్ట్ ఇయర్ సచిన్ టెండూల్కర్ గారిని ఓవరాల్గా ఎలక్షన్స్కి సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్గా అంటే మనకి అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఆయన అపాయింట్ చేశారు. ఇలా డిఫరెంట్ పర్సన్స్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వైలర్ యాడమ్స్ అనే పర్సన్ ఉన్నారు కదా, సో ఈమెని బెంగళూరు రోడ్ రన్నింగ్ ఛాంపియన్షిప్కి సంబంధించి అంబాసిడర్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఒక ఇనాగ్రల్కి సంబంధించింది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్వాటిక్ స్టేషన్ ఏదైతే ఉందో, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్వాటిక్ స్టేషన్ అనేది రీసెంట్గా రామేశ్వరం తమిళనాడులో ప్రారంభించబడింది. తమిళనాడులోని రామేశ్వరంలో మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్వాటిక్ స్టేషన్ ఎవరు ప్రారంభించారు? ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ అయిన రాకేష్ పాల్ గారు ప్రారంభించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గతంలో కూడా చూసాం మనం 2 days బ్యాక్ తమిళనాడు యొక్క గవర్నర్ RN రవి గారు తాంబ్రం అనే ఏరియా దగ్గర తమిళనాడులో పరమవీర చక్ర గార్డెన్ని కూడా ప్రారంభించారు. టోటల్గా ఇప్పటికి ఇండియాలో 21 persons పరమవీర చక్ర అందుకున్నారు. అందులో 20 persons ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ చూడండి. నార్త్ ఈస్ట్లో కోల్కతా, వెస్ట్ బెంగాల్లో దాని హెడ్ క్వార్టర్స్ ఉంది. నార్త్ వెస్ట్లో గాంధీనగర్ గుజరాత్లో ఉంది. అండ్ ఈస్ట్ అంటే తూర్పున చెన్నై దగ్గర ఉంది. వెస్ట్ ముంబై దగ్గర ఉంది. ఇవి కాకుండా అండమాన్ అండ్ నికోబార్లోని పోర్ట్ బ్లేయర్ దగ్గర కూడా దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇలా ఇన్ని చోట్ల దాని యొక్క మెయిన్ కమాండింగ్ వింగ్స్ హెడ్ క్వార్టర్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. అలాంటి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే Feb 1st ఎవ్రీ ఇయర్ భారతీయ కోస్ట్ గార్డ్ డే అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. దాని డైరెక్టర్ రాకేష్ పాల్ గారు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ జనరల్ రీసెంట్గా భారతీయ కోస్ట్ గార్డ్ అక్వాటిక్ స్టేషన్ అనే దాన్ని రామేశ్వరం దగ్గర ప్రారంభించారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి, సౌత్ చైనా సీ దగ్గర ఫిలిప్పైన్స్, జపాన్, USA ఈ కంట్రీలన్నీ కలిసి ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయబోతున్నాయని డిస్కస్ చేసాం. రవాండాలో జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించి యునైటెడ్ నేషన్ April 7th ఇంటర్నేషనల్ రిఫ్లెక్షన్ డే అని ప్రకటించింది. సో దానికి సంబంధించి కుతుబ్ మినార్ దగ్గర మన వాళ్ళు ఒక సొలిడిటరీ సాంఘిక భావాన్ని తెలియపరిచారు. సితారా అండ్ తాన్పూర్ మహారాష్ట్రకి సంబంధించి రీసెంట్గా GI ట్యాక్స్ని పొందాయి. ఐ లీగ్ అనేది రీసెంట్గా కండక్ట్ చేశారు మేఘాలయలో. సో దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వైలర్ యాడమ్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ ఒలింపిక్ ప్లేయర్ షార్ట్ పుట్కి సంబంధించి ఈమెని వరల్డ్ 10K బెంగళూరు రన్నింగ్ రోడ్ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంబాసిడర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్వాటిక్ స్టేషన్ అనేది రీసెంట్గా రామేశ్వరం తమిళనాడులో ప్రారంభించారు. దాని యొక్క DG అయిన డైరెక్టర్ జనరల్ అయిన రాకేష్ పాల్ గారు. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. సో ఈరోజు ఫెస్టివల్ వల్ల జస్ట్ మనకి జరిగిన అప్డేట్స్ని మీకు మిస్ కాకుండా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో డైలీ అయితే ఇలా ఉండదు, మీకు అది ఆల్రెడీ తెలిసిందే. మనం కంప్లీట్గా డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈరోజు జస్ట్ మీకు అప్డేట్స్ అనేవి మిస్ అవ్వద్దన్న ఉద్దేశంతోనే ఈ కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది. ఇంకా ఇవి కాకుండా ఈరోజు మార్నింగ్ కూడా మనకి IACE యూట్యూబ్ ఛానల్లో లైవ్ సెషన్స్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ కూడా ఉంటుంది. ఒక అప్డేటెడ్ MCQs కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, GK పాయింట్స్ అన్నీ కూడా ఒక 8 కరెంట్ అఫైర్ వరకు కూడా అక్కడ కవర్ చేసాము. సో ఇక్కడ ఇంకొన్ని 6 కరెంట్ అఫైర్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.